పక్కా ఆనందబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు 2026-27 ఆర్థిక బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కలిగించినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అభివృద్ధి, సంక్షేమం, ముందు చూపు, ప్రధానంగా దూరదృష్టి, ఇవన్నీ కలగలిసి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ బడ్జెట్ అధ్యక్ష. ముఖ్యంగా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి ఉద్దేశించిన బడ్జెట్గా ఇది ఒక యాక్షన్ ప్లాన్ లాగా స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష. సార్ కనీసం ఒక బల్లలో కూర్చొని మాట్లాడుకోండి సార్. ఈ బల్ల ఆ బల్ల అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కొటేషన్ ఇచ్చారు అధ్యక్ష. తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన భావితరాల కోసం చెట్లు నాటే వ్యక్తి జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకుంటారని చెప్పి ఒక కొటేషన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది ఇందులో మెన్షన్ చేశారు అధ్యక్ష. ఇది 100% ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సరిపోద్ది అధ్యక్ష ఈ కొటేషన్ అనేది. ఎందుకంటే వారు ఏ ఆలోచన చేసినా దూరదృష్టి, ముందు చూపుతో చేసేటువంటి ఆలోచన. ఈరోజు ఒక పని మొదలు పెట్టారంటే 20 ఏళ్ల తర్వాత దాని ఫలితాలు ఎలా ఉంటాయో స్పష్టంగా గతంలో కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసుకొని గాడిలో పెట్టడానికి అనేక రకాలుగా గత 20 నెలల కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక రకాలుగా ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా నాకు సంబంధించి బడ్జెట్ అంతా నేను టచ్ అయిపోయినా ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగం నా నియోజకవర్గం 100% గ్రామీణ ప్రాంతం. వ్యవసాయ ఆధారంగా 90% ప్రజలు జీవనం సాగిస్తూ ఉన్నారు. వారికి సంబంధించి ఈ సాగునీటి రంగం, అదేవిధంగా వ్యవసాయం మీద బడ్జెట్లో చేసినటువంటి కేటాయింపులు వారి యొక్క ముందు చూపు, దూరదృష్టికి కూడా స్పష్టంగా అద్దం పడతా ఉంది అధ్యక్ష. బడ్జెట్లో దాదాపు 52,000 కోట్లు ఈ 3 బడ్జెట్లో సాగునీటి రంగానికి కేటాయించడం కానీ, అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఒక సంవత్సరమే 53,752 కోట్లు ఇలా కేటాయింపులు చేయటం అనేది ఈరోజు ఈ రంగాలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా మరి గతంలో వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, రైతును దగా చేసింది. రైతులకి రుణాలు లేవు, సబ్సిడీ నిధులు లేవు, ధరల స్థిరీకరణ నిధి లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ సంవత్సరం మరి దేశంలో వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10%గా ఉంది అధ్యక్ష. రైతులు పండించిన పంటని 24 గంటల్లో కొనుగోలు చేసి ధాన్యానికి 9,000 కోట్ల పైగా చెల్లించినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ విధంగా అదేవిధంగా అన్ని రకాలుగా ఇవాళ సాగునీటి రంగానికి సంబంధించి కూడా నిధులు కేటాయించడం కానీ, వారు నిర్లక్ష్యం చేసినటువంటి కాలువల మరమ్మతులు కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణం కానీ ఇతోధికంగా ఈ 20 నెలల కాలంలో మొత్తం కూడా ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాయో చూసాం అధ్యక్ష. పోలవరం నిర్మాణం 72% పూర్తి చేసుకున్న నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి మరి ఈ రోజున మళ్ళా 20 నెలల కాలంగా పోలవరాన్ని మనం పరుగులు పెట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈరోజు అదేవిధంగా మిగిలిన రంగాలు కూడా ఒకసారి చూసుకుంటే ఇవాళ పారిశ్రామిక వృద్ధి అధ్యక్ష, పూర్తిగా పరిశ్రమలు నిర్వీర్యం అయిపోయినాయి. గతంలో 14-19లో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి సాధించినటువంటి ప్రగతి, పారిశ్రామిక ప్రగతి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. నిర్వీర్యం చేశారు. స్థిరపడుతున్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి రాష్ట్రం నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితులు చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో 20 నెలల కాలంలో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా దాదాపు విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ సిఐ సమ్మిట్ ఏదో ఉందో దాని నుంచి 13.25 లక్షల
ఎంఓయూలు 610 ఎంఓయూలు తీసుకొచ్చి ఈ రోజున 16 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్పష్టంగా ఇవాళ బాటలు వేస్తా ఉన్నారు. దావోస్ పర్యటనకి ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ దావోస్ పర్యటనకి 2 సార్లు వెళ్ళినప్పుడు మొదటిసారి 2.5 లక్షల కోట్ల రూపాయలు, మొన్న 1 లక్ష కోట్ల రూపాయల పైన ఇవాళ పెట్టుబడులకు ఎంఓయూలు తీసుకొని దగ్గర 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు ఏదైతే ఉందో యువగళం పాదయాత్ర ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ల ద్వారా కానీ దావోస్ పర్యటన ద్వారా కానీ ఈ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి, పారిశ్రామిక వృద్ధికి, అదేవిధంగా బాటలు వేయటానికి ఆ యువతని నిర్లక్ష్యానికి గురైనటువంటి యువతకి ఉపాధి మార్గాలు చూపించడానికి అన్ని రకాలుగా కూడా మళ్ళీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ సాగునీటి రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అదేవిధంగా ఈ పారిశ్రామిక రంగం వృద్ధికి ఇతోధికంగా బడ్జెట్లో కేటాయింపులు చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా సంక్షేమ రంగం, ప్రధానంగా సంక్షేమ రంగాన్ని కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ, అదేవిధంగా సూపర్ 6తో పాటు సంక్షేమం అంటే ఏదో దాతృత్వం కాదు, ఇవాళ సమానత్వం కోసం ఇవాళ మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందనే మనస్తత్వంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఈ సూపర్ 6 అమలుతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ ఈడబ్ల్యూఎస్ కానీ, మైనార్టీ కానీ ఈ వీళ్ళందరి సంక్షేమానికి ఇతోధికంగా నిధులు కేటాయించి ఈ బడ్జెట్లో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా అభినందిస్తా ఉన్నాం అధ్యక్ష. మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఈ వీటితో పాటు ఇచ్చిన హామీలతో పాటు చెప్పని పనులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, ఆటో డ్రైవర్ల సేవలో కానీ, మత్స్యకార సేవలో కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఎన్నో కార్యక్రమాలు ఇవాళ అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి గారికి, అదేవిధంగా ఈ బడ్జెట్ అమల్లో పూర్తిగా సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ ప్రతిపాదనల్ని నేను పూర్తిగా ఆమోదిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. యాక్చువల్గా 12:30కి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రారంభించాలి. ఇప్పటికీ ఆలస్యంగా నడుస్తుంది. ఇంకా ఒకరికి అవకాశం. విష్ణు